వచ్చిన అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు కొన్ని వాక్యాలు మనము ప్రభువు నన్ను ప్రేరేపించిన కొలది కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకుందాం. ముఖ్యంగా మతిమరపు కలిగిన ఈ లోకాన్ని మర్చిపోని దేవుడు. సార్ నాతో చెప్తారా అందరూ? మతిమరపు కలిగిన ఈ లోకాన్ని మర్చిపోని దేవుడు. కీర్తనల పుస్తకము 8వ కీర్తన 4వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా చదవండి. కీర్తనలు 8వ అధ్యాయము, బుక్ ఆఫ్ సామ్ 8th చాప్టర్ 4th వర్స్. మనమందరము కలిసి చదువుకుందాం. నాతో చదవండి. నీవు మనుష్యుల్ని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. మళ్ళొకసారి చదువుకుందాం ప్రియులారా. నీవు మనుష్యుల్ని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. ప్లీజ్ ఆ ఇంగ్లీష్ లో చదవండి. What is man that you are mindful of him? What is man that you are mindful of him? That you are mindful of him. And the son of man And the son of man that you care for him. You care for him. That you care for That you care for him. ఓకే, ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, పరలోకంలో మాకు ఒక తండ్రి, నాయన తండ్రి, ఈ ప్రత్యేకమైన రోజు నాయన తండ్రి, ఇక్కడ మేమందరం కూడుకొని నిన్ను ఆరాధించుండగా తండ్రి, నీవు మా మధ్యాహ్నం ఉండండి నాయన తండ్రి. దేవ తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని నామంలో నాయన తండ్రి నన్ను ఘనపరుస్తూ నేను అక్కడ ఉంటానని చెప్పిన దేవా, మా మధ్యాహ్నం మీరు ఉండండి నాయన తండ్రి. మేము మాట్లాడే ప్రతి మాట మీకు మహిమకరంగా ఉండలాగునా నాయన తండ్రి, నీ కృప మా మీరందరి మీద ఉంచి నాయన తండ్రి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో తండ్రి దేవుణ్ణి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదవబడిన వాక్యంలో కీర్తనకారుడు అంటారు, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు. దేవా, నువ్వు గొప్ప దేవునివి, ఆకాశ మహాకాశాలు పట్టజాలంత గొప్ప దేవునివి. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని జ్ఞాపకం చేసుకుంటందుకు వాడు ఏపాటి వాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17-16లో దావీదు అంటాడు, దేవా యెహోవా, నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ పాటిది. ఇది దావీదు గారు మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17-16లో అంటాడు. అంటే దేవుని ముందు తను తాను ఎంత తగ్గించుకున్నాడు. అసలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాను మనిషి సరిపోతాడా? మనిషికి అతనికి ఆ కెపాసిటీ, ఆ క్యాలిబర్ ఉన్నదా? దావీదంతటి మహారాజు అంటాడు, నేను ఏ పాటి వాడిని దేవా, నా ఇల్లు ఏ పాటి వాడి, నా గోత్రం ఏ పాటిది, నేను ఏ పాటి వాడను, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటావు. పిల్లారా, దేవుడు ఒక జీరో ఉన్నవాడిని హీరోగా చేయగలడు కదా. చిన్న స్థాయిలో ఉన్న ఉద్యోగి కానీ, చిన్న స్థాయిలో ఉన్న ఒక సామాన్యమైన మనిషిని కూడా దేవుడు
ఉన్నత శిఖరంలో మీద ఎక్కించగలడు. అందుకోసమే బైబిల్లో ఒక మాట ఉన్నది, పెంట కుప్ప మీద నుండి మనలను లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టువాడు మన దేవుడు. అర్థమవుతుంది కదా? పెంట కుప్పల మీద ఉన్నమాట మనము. అటువంటి పొజిషన్లో ఉన్నా కానీ మనల్ని లేవనెత్తి సింహాసనం పైన కూర్చుండబెట్టువాడు మన దేవుడు. యెషయా గ్రంథము 60 అధ్యాయం 22లో అంటాడు దేవుడు ఒక ప్రవచనం అని, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. నువ్వు నేను దేవుని ముందట ఎన్నిక లేని వారము, మన కౌంటే లేదు మనకు. అయినా కానీ దేవుడు అంటాడు, నువ్వు ఎన్నిక లేని వానిగా ఉన్నా కానీ నిన్ను నేను బలమైన జనంగా చేస్తాను. నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకో, నిన్ను 1000 మంది చేస్తాను అంటాడు దేవుడు. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం 15వ అధ్యాయంలో గిద్యోను అనే ఒక న్యాయాధిపతి ఉంటాడు, జడ్జ్. ఇశ్రాయేల్కి అప్పుడు రాజులు లేరు, న్యాయాధిపతులు రాజ్యం వెళ్ళేవారు. ఆయన పేరు ఏంటంటే గిద్యోను. ఈ గిద్యోను చాలా పిరికివాడు. అసలు ఈ మిద్యానీయులని వారి వీళ్ళ శత్రువులు, ఇశ్రాయేల్ శత్రువులు, వాళ్ళ భయం చేత గిద్యోను ఒక గానుగ దగ్గర, గానుగ చాటున వాళ్ళ కనబడకుండా నిల్చొని ఆ గోధుమలు దుల్లగొట్టుకుంటాడట. మళ్ళా వాళ్ళు చూస్తే ఎక్కడ నన్ను పట్టుకపోయి తన్ని పట్టుకపోయి ఈ గోధుమలు గిదులు అన్ని గుంజుకపోతున్నారు అని భయంతో గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటా ఉంటున్నాయని బైబిల్ చెప్తుంది. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో. అయితే అటువంటి గిద్యోను దగ్గరికి దేవుని దూత వచ్చి ఏమంటది గిద్యోను తెలుసా మీకు? పరాక్రమ గల బలాఢ్యుడా. ఎలా సంబోధిస్తుంది దూత దేవుని గిద్యోను? పరాక్రమ గల బలాఢ్యుడా, దేవుడు నీతో ఉన్నాడని చెప్తుంది దూత. అసలు ఆయన ఉన్నది అక్కడ భయపడుకుంటా, ఎక్కడ దొంగలు వస్తారో ఎక్కడ ఎత్తుకపోతారో అని భయానికి గానుగ సాటు నిల్చొని ఏదో గోధుమలు పని చేసుకుంటుండు గిద్యోను. అటువంటి గిద్యోనుకు దేవుడి నుంచి అంటాడు, పరాక్రమ గల బలాఢ్యుడా అని దేవుడు అంటాడు. అప్పుడు గిద్యోను అంటాడు, దేవుడు గిద్యోనుతో అంటాడు, గిద్యోను నువ్వు భయపడకుము, నువ్వు వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించు నువ్వు అని చెప్పి దేవుడు అంటే, అప్పుడు గిద్యోను అంటాడు దేవునితోని, చిత్తము నా ఏలినవాడ 16వ వచనంలో, యెహోవా దేవా, నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము మనష్య గోత్రంలో ఎన్నిక లేనిది కుటుంబము. గిద్యోను అంటాడు, గిద్యోను మనష్య గోత్రపు వాడు. ఇశ్రాయేలీలో 12 గోత్రాలు, అందరికంటే లీస్ట్ గోత్రము మనష్య గోత్రం. యూదా గోత్రం నుంచి మన దేవుడు వచ్చిండు. అన్ని గోత్రాలు 12 గోత్రాల కంటే చిన్న గోత్రము మనష్య గోత్రం. అయితే దేవునితో అంటాడు గిద్యోను, దేవా, నా గోత్రము ఎన్నిక లేని గోత్రము, నేను ఎంత వాడిని దేవా అంటే, దేవుడు అంటాడు, నువ్వు నిజమే చెప్పినావు, కరెక్టే, నువ్వు ఎన్నిక లేని గోత్రం, కానీ ఈ చెయ్యి నేను పట్టుకుంటున్నాను, నిన్ను నేను ఇశ్రాయేల్లో తలమానికంగా చేస్తాను నిన్ను. దేవుడు ప్రామిస్ చేస్తారు గిద్యోనుతో. అందుకు గిద్యోను కేవలము 300 మందిని తీసుకొని పోయి, కేవలము ఎంతమంది? 300 మంది ఇశ్రాయేలు తీసుకుపోయి వేల సంఖ్యలో ఉన్న మిద్యానీయులను చిత్తుగా ఓడగొడతాడు. ఎందుకంటే దేవుడు గిద్యోనుకు తోడుగా ఉన్నాడు కనుక.
అటువంటి గిద్యోనుకు దేవుడు, అందుకే నేను చెప్పాను, ఏం చెప్పాను, దేవుడు తలుచుకుంటే జీరో కూడా హీరో అవుతాడు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మోషే అందరికి తెలుసు కదా, మోషే అంటాడు దేవుడు ఉందట, దేవా నేను నత్తుని నోటి మాంద్యము గలవాడను. కానీ దేవుడు అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నీ ద్వారా నేను ఎన్నో మిరాకిల్స్ చేస్తాను నేను. అటువంటి మోషేను దేవుడు ఒక బలమైన నాయకుడుగా చేశాడు, ఒక ప్రవక్తగా చేశాడు దేవుడు మోషేని కదా. దేవుడు తలుసుకుంటే ఏమైనా చేయగలరు, దేవునికి అసాధ్యమైన ఏదీ లేదు పిల్లల. అలాగే రాహాబు ఎవరు? రాహాబు ఒక వేశ్య, కడుపు వృత్తిలో ఉన్న వేశ్య. అటువంటి రాహాబును దేవుడు ఆమె ద్వారా గొప్ప కార్యములు చేయించి ఆమె వంశంలోనే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. వేశ్యాని చిచ్చి నువ్వెందుకు పనిచేస్తావు, నువ్వు ఒక వేశ్యవి, ఒక కురుటవి అని దేవుడు రిజెక్ట్ చేయలేదు పిల్లారా. దేవుడు రాహాబు ద్వారా, ఆమె వంశం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. పిల్లారా, సమరయ స్త్రీ ఒక చెడ్డ స్త్రీ. సమరయ స్త్రీ గురించి మనం యోహాను 4వ అధ్యాయంలో చూస్తాము. సమరయ స్త్రీ చాలా చెడ్డ స్త్రీ, 5 పెరిమిట్లను మార్చింది, ఇప్పుడు 6వతోనే ఉంటున్నది. కానీ అటువంటి సమరయ స్త్రీని కూడా దేవుడు ఒక గ్రామాన్నే, మొత్తం ఒక సుఖారు అనే ఆ గ్రామాన్నే ఆమె మార్చివేసే కెపాసిటీని దేవుడు ఆమె కలిగించిండు. పిల్లారా, అట్లనే యెఫ్తా గురించి ఎంతమందికి తెలుసు? యెఫ్తా న్యాయాధిపతి. ఈయన కూడా యెఫ్తా ఒక వేశ్య కుమారుడు. దో హీఈస్ ఎ గ్రేట్ పరాక్రమ గలడే, బలాఢ్యుడే, కానీ వేశ్య కుమారుడు. యెఫ్తా వాళ్ళ నాయన గిలాదు అని, ఆయన ఒక వేశ్య ద్వారా ఈయన పుట్టిండు. ఆయనకు భార్య ద్వారా పుట్టిన కొడుకులు అందరూ ఏం చేసిండ్రు అంటే, నువ్వు వేశ్య కుమారునివి, నువ్వు పనికిరావు అని ఊరిలో పెద్దలు కూడా, ఆ ఊర్లో ఉన్న పెద్దలు అందరు కలిసి యెఫ్తాను గెట్ అవుట్ ఫ్రమ్ మై విలేజ్ అని ఎల్లగొట్టిండ్రు. అయితే దేవుడు ఆ యెఫ్తాను ఎన్నుకొని యెఫ్తాను ద్వారా అనేక గొప్ప కార్యాలు జరిగించి, ఎవరైతే వెళ్ళగొట్టారో మళ్ళీ వాళ్ళ ద్వారానే యెఫ్తాను మళ్ళీ ఆ ఊరికి పిలిపించుకొని ఆ ఇజ్రాయెల్ అంతటికి న్యాయాధిపతిగా చేశాడు దేవుడు. పిల్లరా, ఆమోసు గురించి మన అందరికీ తెలుసు. బైబిల్లో ఆమోసు రాసిన గ్రంథం ఉన్నది. ఎవరి ఆమోసు? ఒక మేడి పండ్లు ఏరుకునే ఒక పశువుల కాపరి. చెట్ల కింద మేడి పండ్లు పడితే అవి ఏరుకుంటూ ఉంటాడు ఆయన వృత్తి అదే అట ఆమోసు. అటువంటి ఆమోసును దేవుడు గొప్ప ప్రవక్తగా చేశాడు. ఈరోజు మన బైబిల్లో ఆమోసు రాసిన గ్రంథము ఉన్నదంటే అది దేవుడు ఆమోసుకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. అందుకోసమే నువ్వు, నేను, మరెవరు కానీ, నేను చిన్నోన్నే, నేను ఎన్నికలేనున్నాయి, నాకు ఎవ్వరు లేరు, నేను బలహీనుని, నాకు బలం లేదు, నా కుటుంబం పెద్ద కుటుంబం కాదు, పేరెన్నికైన కుటుంబం కాదు అని ఎవరు ఫీల్ కావద్దు పోయినారా. దేవుడు నిన్ను తలుచుకుంటే నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాడు. దేవుడు సింహాసనం మీద కూర్చుండబెడతా అని చెప్పి దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. పెంట కుప్పల నుంచి నిన్ను లేవనెత్తుతా నేను.
కాబట్టి నిరుత్సాహపడద్దు మీరు. నేను ఎన్నిక లేని వాణ్ణి, నేను అనామకుణ్ణి, పవన్ కిష్ట గాడిని, నన్ను ఎవరు నన్ను చేరదీస్తారు? పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేనున్నాను నీకు అని చెప్తున్నాడు. నేను నిన్ను మర్చిపోను. నీకు మతి మరిపి ఉండొచ్చు, నువ్వు ఎన్నోసార్లు దేవుణ్ణి మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను మరవడు, నిన్ను దేవుడు మరవలేడు. పిల్లారా, దేవుడు తలుచుకుంటే 0 నుంచి హీరో. కీర్తన 115:12 వచనం ఒకసారి మనం చదువుకుందాం. పిల్లారా, 115:12. Psalm 1:5-12. Psalm 1:5, 12వ వచనం చదవండి పిల్లలన్నా. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ఓకే, చిన్నలనేమి పెద్దలనేమి ఎంత భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చాలండి, థ్యాంక్ యూ. కీర్తనకారుడు అంటాడు ఈ దీంట్లో, ఆయన మిమ్మల్ని, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, మర్చిపోలేదు. ఆయన ఎవరిని మర్చిపోలేదు? ఆయన ఎవరిని మర్చిపోలేదు. అహరోను వంశస్థులను ఆశీర్వదించిండు, ఇశ్రాయేలును ఆశీర్వదించిండు. పిల్లలనేమి, చిన్నపిల్లలనేమి, పెద్దలనేమి అందరినీ దేవుడు ఆశీర్వదించుడు. ఎవరైతే ఆయనకు భయభక్తులు కలవారున్నారో వారందరినీ ఆయన ఆశీర్వదించిండట. ఆయన మర్చిపోలేదు. మనమే కృతజ్ఞత లేని వారము, మనుష్యులమే. ఆయనే మర్చిపోతుంటాం అప్పుడప్పుడు కదా, రాదమ్మా? మనం మర్చిపోతుంటాం. చూడండి, గుడికి రాకుండా ఎంతమంది రాలేదు. ఒకవేళ దేవుడు నిజంగా వారికి గుర్తుంటుంటే వారు టైంకి వచ్చేవారు కదా. మర్చిపోతాం మనం ఒక్కోసారి, లైట్గా తీసుకుంటాం మనం. చూస్తాను లేదు, నెక్స్ట్ సండే ఉంది కదా, అప్పుడు వస్తాను లేదు. పిల్లరా, ఇర్మియా రాసిన గ్రంథంలో 2వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు ఒక మాట అంటాడు, ఇర్మియా ద్వారా పలుకుతాడు. ఇర్మియా 32:32, బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 2:32. నేను చదువుతాను ప్రియులారా, చూడండి. కన్యక తన ఆభరణములు మరచునా, కన్యక అర్థమవుతుందా సత్యనారాయణ? కన్యక తన ఆభరణము మరచునా, పెళ్లి కుమారి తన ఒడ్డానమును మరచునా. కన్యక అంటే అసలు కన్యక అన్నాడు ఆడవాళ్ళు ఆభరణం మరచురా అని ఉండాలి కదా. పెళ్లి కుమారి తన ఒడ్డానమును మరచునా, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరచియున్నారు. పెళ్లి పిల్ల తయారైతుంది, నగలు మర్చిపోతారా ఆమె? ఏం చెప్తున్నారా? వెతికేసుకుంటుంది తీసుకొచ్చి. దేవుడు అదే అంటున్నాడు, పెళ్లి కుమార్తె వడ్డానం మర్చిపోతారా? పెట్టుకుంటుంది తప్పకుండా. ఎక్కడుంది ఆయన వెతికి పెట్టుకుంటుంది. కన్యక తన ఆభరణను మర్చునా, ఫంక్షన్కు పోయేది ఉంది, నెక్లెస్ చేసుకొని తయారై దుమ్ముగా వెళ్తారు కదా, గుడికి మాత్రం మర్చిపోతారు. అదే అంటున్నాడు దేవుడు, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మర్చిపోయారు. కీర్తనకారుడు అంటాడు, ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు. పిల్లారా, యెహోవా మనల్ని మర్చిపోలేదు. అందుకే దావీదు అంటాడు 13వ కీర్తన 1వ వచనంలో, కీర్తన 13:1, దావీదు అంటాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు మమ్మల్ని మర్చిపోతావు?
13:1 యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు నువ్వు? నిత్యము మర్చగవా? క్వశ్చన్ మార్క్. ఇంగ్లీష్ ఏమంటాడు చెప్పు. How long, O Lord, హౌ లాంగ్ ఓ లార్డ్ will you forget me విల్ యూ ఫర్గెట్ మీ forever? ఫర్ ఎవర్? క్వశ్చన్ మార్క్. ప్రియులారా, దావీదు అంటాడు, "ఈ నిత్యము నువ్వు మర్చేదవా?" అంటే దేవుడు ఒకవేళ నిజంగానే మనం మర్చిండు అనుకోండి, అప్పుడు ఏమైతుంది? 4వ వచనం, నేను మరణ నిద్ర నొందకుండాను అంటూ రాసింది ఇక్కడ. దేవుడు మనల్ని మరుస్తే ఏమవుతుందట? మనము మరణ నిద్ర నొందుతామట. దేవుడు ఒకవేళ మనం మరుస్తే మనము మరణ నిద్ర నొందుతాము. అందుకోసమే యెషయా ప్రవక్త 49వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? ఐజయా 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన నా బిడ్డను కరుణింపక మరచునా? వారైనా మరచును గాని నేను నిన్ను మరువను. పిల్లరా, తల్లి బిడ్డను మరుస్తురా? మరువది. చంటి బిడ్డను మరుస్తుందా? మరువది. కానీ ఈ కాలంలో రివర్స్ అయింది అంతా. ఇప్పుడు తల్లులు మరిచే రకంగా అయిపోయారు. నా దగ్గర కొన్ని పేపర్ కట్టింగ్స్ నేను తెచ్చిన మీకు చూపిస్తామని. కొడుకును కాలువలో నెట్టి నల్గొండ జిల్లాలో ఒక తల్లి దారుణము. తీసుకొచ్చి పైనుంచి తీసుకొచ్చి కొడుకును కాలువలో నెట్టేసిందట తల్లి. కన్న తల్లి అండి, తల్లి కాదు. ఇంకోటి చూడండి, ఊపిరి పోసిన చేతులతోనే ఉరేసి, పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్య. దేవుడు అంటాడు, కన్న తల్లి బిడ్డను కరుణింపక మానునా? చంటి పిల్లలను కాగితంలో న్యూస్ పేపర్లో చుట్టి చెత్తకుండీలో ఎంత పడేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ తల్లికి ఎట్లా హృదయమా? అది తల్లిని పాషాణమా? రాయా? కానీ దేవుడు అంటాడు, ఆమె మర్చినా మరుస్తుంది కానీ నేను మాత్రము మరువను మిమ్మల్ని. నా అరచేతిలో నేను చెప్పుకొని ఉన్నాను. నేను ఎట్లా మరుస్తాను? నేను కనుక ప్రియులారా, ఈరోజు మనము కొంతమంది భక్తులు భక్తులు కొంతమంది మనుషులు దేవునికి ఒక రిమైండర్ ఇస్తున్నారు. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, నన్ను మరొక దేవా, జ్ఞాపకం చేసుకోవాలి దేవా అని చెప్పే ఒక 2-3 మనుషులను గురించి మనము ధ్యానించుకుంటాం. ఓకే, మొదటి వ్యక్తి చేసిన ప్రార్థన ఏంటంటే, రిమెంబర్ లార్డ్ ఫర్ ద స్ట్రెంగ్త్. దేవా, బలం గురించి నన్ను జ్ఞాపకం చేసుకో. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనం. Book of Judges, chapter 16, 28th verse. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ప్రియులారా, మళ్ళా అంటాడు, దేవా దయచేసి ఈసారి మాత్రమే
ఆఖరి ఛాన్స్ ఇవ్వు దేవా, లాస్ట్ టైం అడుగుతున్నా నిన్ను, ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో దేవా. పిల్లారా, ఇది సింపుల్ బట్ సూపర్ ప్రేయర్ ఇన్ ద బైబిల్. 2 లైన్ల ప్రేయరే కానీ చాలా గొప్ప ప్రార్థన ఇది. సంసోను మనందరికీ తెలుసు, ఇతను దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తి. ఒక స్పెషల్ పర్పస్ గురించి దేవుని చేత బలము పొంది అతని తల్లిదండ్రులకు జాగ్రత్తలు వహించమని చెప్పి, అతని తల మీద మంగలి కత్తి పడద్దు, ద్రాక్షారసం తాగద్దు, చనిపోయిన దాన్ని ముట్టద్దు అని ఎన్నో జాగ్రత్తలు చెప్పి వాళ్ళ మమ్మీ డాడీకి సంసోన్ను దేవుడు నాజీరు చేసి ఆశీర్వదించాడు. అయితే ఈ సంసోను తన యొక్క చెడ్డ నడవడి చేత తల్లిదండ్రుల మాట వినక తన ఇష్టానుసారంగా జీవించి ఫిలిష్తుల చేతిలో బందీ అయి సంసోను కళ్ళు ఊడవెరికి అతని తల వెంట్రుకలు తీసేసి దాగోను గుడిలో నిలబెట్టిండ్రు సంసోన్ను. ఆ రోజు ఫిలిష్తీయుల గుడి, దాగోను గుడి అంటే అది ఫిలిష్తీయులకు సంబంధించిన గుడిలో సంసోను నిలబెట్టి అమ్మలక్కలందరినీ పిలిచిండ్రు. వింతలు చూడండి, వినోదం చూడండి అని. ఆ కాలంలో కూడా అమ్మలక్కలకు చాలా వెళ్ళిపోతారు. వింతలు వినోదాలు చూద్దామంటే పోలోమని వెళ్ళిపోతారు. అక్కడ కూడా ఫిలిష్తీయులు ఈ సంసోను ఆయన వాళ్ళకి ఒక వింత వస్తువులాగా, ఒక వినోదం పంచే వ్యక్తిలాగా దాగోను గుడిలో నిలబెడితే దేవుడైన యెహోవా సంసోన్ను ఒక వింతగా, ఒక వినోదం చూపించడానికి దేవుడు ఇష్టపడలేదు. ప్రియులారా, the moment Samson prayed to the God listened to the prayer of Samson and he provided the strength which was ఆయనకు పూర్వమున్న బలమును దేవుడు ప్రసాదించాడు. ఆ బలంతోని సంసోను అక్కడ ఉన్న తన 2 స్తంభాలను నూకి ఆ గుడిలో కూర్చున్న దాదాపు 3000 మందిని ఆ శిథిలాల కింద చనిపోయారు ఆ రోజు. బైబిల్లో రాసుంటది, సంసోను ఫిలిష్తీయులను చంపిన దానికంటే ఈ గుడిలో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ. నీవు మనుష్యుడిని జ్ఞాపకం చేసుకున్నటకు మనుషుడు ఏ పాటి వాడు. రెండవ వ్యక్తి చేసిన ప్రార్థన, రిమెంబర్ మీ లార్డ్ ఫర్ సల్వేషన్. దేవా యెహోవా, రక్షణ గురించి నన్ను జ్ఞాపకం చేసుకో. లూకా సువార్త 23వ అధ్యాయము, బుక్ ఆఫ్ డాక్టర్ లూక్ 23 చాప్టర్ 42 వర్స్. లూకా 23:42. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఈ రెండవ వ్యక్తి ఏమంటాడు? మొదటి వ్యక్తి ఏమో బలము ప్రసాదించినందుకు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, రిమెంబర్ లార్డ్ ఫర్ స్ట్రెంగ్త్. అండ్ ఇక్కడ ఇతను రిమెంబర్ లార్డ్ ఫర్ సల్వేషన్. ఈ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ 42వ వచనం, ఈ 42వ వచనంలో ఈ దొంగ, మీ అందరికీ తెలుసు, యేసు క్రీస్తును సిలువ వేసినప్పుడు ఇటొక దొంగను ఇద్దరు దొంగలను సిలువ వేస్తారు ఆయనతోని. అయితే మొదటి దొంగ
యేసుక్రీస్తును దూషించుచు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు విడిపించుకోవారు, మమ్మల్ని కూడా వీళ్ళు విడిపియరు. ఎందుకు ఈ కష్టాలు? నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు, అంత అంటున్నావు, నువ్వు ఎందుకు విడిపించుకుంటలేవు? నిన్ను నువ్వు మమ్మల్ని కూడా విడిపియరాదా అని దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడితే రెండవ దొంగ వాణ్ణి గద్దించి, మనకైతే ఇది న్యాయమే, మనకేదో శిక్ష విధించారో, మనకి సిలువ వేశారో, ఇది న్యాయమే ఇది. కానీ ఈ మనుష్యుడు నీతిమంతుడు, ఏ పాపం ఎరగని ఇతనిని సిలువ వేసుట న్యాయము అని యేసు వైపు చూచి, నాకు అనిపిస్తుంది ఈ దొంగ యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 22వ వచనం గుర్తొచ్చిందో ఎన్నో ఆయనకు. ఒకసారి చూడండి ప్రభుత్వాలు, ఐజయా 45:22, యెషయా 45:22 వచనం. యెషయా 45:22. యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు దేవుని వాక్యాన్ని ఇలా చెప్తుంటాడు: భూదిగంత నివాసులారా, భూదిగంత నివాసులారా, నా వైపు చూచి, దేవుడు అంటున్నాడు, సత్యనారాయణ, ఓ భూమి మీద నివసిస్తున్న సమస్త ప్రజలారా, లుక్ ఎట్ మీ, నా వైపు చూచి రక్షణ పొందుడి. అందుకే లూకా 42లో కూడా ఇక్కడ రాసిన్నది, అతను యేసు వైపు చూచి, దేవుడు వైపు చూచాడు, యేసు వైపు చూచి, బూది గంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడే అని యెషయా గ్రంథంలో దేవుడు చెప్తే ఈ దొంగ సరిగ్గా అలాగే చేశాడు. బహుశా వాక్యం చదివి ఉండొచ్చు ఈ దొంగ. యేసు వైపు చూచి రక్షణ పొందుతున్నాడు. పిల్లారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. ఈ దొంగ వేసిన ఈ కేక, ఇట్స్ ద ఫస్ట్ హ్యూమన్ క్రై స్టార్టెడ్ ఆన్ ద క్రాస్. మానవుడు శిలువ దగ్గర వేసిన మొదటి కేక. ఈ దొంగకు దేవుని రాజ్యంతో ఏం పని? నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అంటున్నాడు. దేవుని రాజ్యం ఈయనకేం పని? అక్కడ దొంగతనం చేస్తాడు వీడు దొంగ. అక్కడ ఏమి దొంగతనం చేస్తావు? ఏమీ లేదే. ఏం సత్నాన్న వీడు దొంగ, ఒక రాబర్, ఒక డకాయిట్, పేరు మోసిన దొంగ. నీ రాజ్యంలో వచ్చినాక నన్ను జ్ఞాపకం చేసుకోమంటే రాజ్యంలో పోయి దొంగతనం చేస్తాడా? కానీ ఇక్కడ ఈ దొంగ తన పాత రోత జీవితం, ఈ పాత రోత నెట్వర్క్ నుంచి దేవుని నెట్వర్క్లకు ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ఇక్కడ తన రోత నెట్వర్క్ నుండి, తన రోత జీవితం నుండి పరలోక రాజ్యానికి దొంగ శిలువ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ఇక్కడ శిలువ దగ్గర ఆ శక్తి ఉన్నది ప్రియులారా. శిలువ నిన్ను నన్ను పిలుస్తుంది. శిలువ దగ్గర గొప్ప ఆకర్షణ శక్తి. ఆకర్షణ శక్తి అంటే ఒక ఇది ఉంటుంది కదా, ఇనుమును ఆకర్షించే శక్తి ఒకటి, మ్యాగ్నెట్. అది ఎట్లా ఆకర్షిస్తుంది? పక్కన శిలువ దగ్గర ఆ ఆకర్షణ శక్తి ఉన్నది ప్రియులారా. అది ఎల్లవేళలా నిన్ను ఎదురు చూస్తుంటుంది శిలువ. ఎప్పుడు వస్తాడా అని. అందుకే ఐజయా 65:2 వచనం ఒకసారి చూడండి, చాలా రెలవెంట్ వచనం ఇది. యెషయా 65:2లో దేవుడు అంటాడు, లోబడనొల్లని ప్రజల వైపు
చదవండి ప్రియులారా. తమ ఆలోచనను అనుసరించి 65:2. తమ ఆలోచనను అనుసరించి దుర్మార్గమును అనుసరించి లోపలిన వాళ్ళని పెదవైపు దినమంతులు నా చేతులు చాపుతున్నాను. దేవుడట లోబడనులని ప్రజలు ఎవరైతే దేవుని మాటలు వినలేదో, దేవుని సన్నిధికి రాక ఇష్టపడతలేరో, ఈ చర్చకు రాక ఇష్టపడతలేక ఇట్లా కూర్చున్నారో, వాళ్ళందరూ చుట్టూ చేతులు చాపి బైబిల్ చెప్తుంది ప్రియులారా, ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. రండి రండి పిలుస్తున్నాడు దేవుడు, చేతులు చాపి పిలుస్తున్నాడు. ఊరికి నిలుచుంటలేడు. కమ్ కమ్ మై డియర్, మై సన్, కమ్ మై డాటర్, కమ్ కమ్ టు మీ. దేవుడు పిలుస్తున్నాడు దినమంతయు. అది ఒక పాట కూడా ఉంది, జాలి చేత తన చేతులను చాచి ఉన్నాడు. ఉదయమనుడి కలుపుకుంటాం దేవుడు. సో దేవుడు దినమంతా తన చేతులు చాపి నిల్చుండట ప్రియులారా. అయితే మనం ఎందుకు దూరం ఉంటాం ప్రియులారా? మనం ఎందుకు దూరం ఉండాలి? ఏమి రీజన్? ఎందుకు మనం దూరం ఉండాలి దేవునికి? ఎప్పుడైతే దేవుడు పిలుస్తున్నాడో రా అని, సిలువలో ఆ శక్తి ఉన్నదట ప్రియులారా, అది నేను హత్తుకుంటేందుకు పిలుస్తున్నది నేను. దొంగలాంటి వాడు, లూకా సువార్త 23లో ఒక దొంగలాంటి వాడు ఆఖరి క్షణంలో రక్షింపబడటానికి పూనుకుంటే, గుర్రలాంటి నువ్వు నేను ఎందుకు మనము ట్రై చేయకూడదు రక్షించబడటానికి? దేవుడే పిలుస్తున్నాడు కదా. దొంగ రక్షింపబడుతున్నాడండి ఆఖరి క్షణంలో. ఆ దొంగ కంటే మనం ఎన్నో రెట్లు మేలు కదా. మనం దొంగలం కాదు కదా, మనం దురల్లాంటి వాళ్ళం. మనం వాడు నీచాతి నీచమైన అకృత్యమైన పనులు చేసి వాడు సిలువలో వాడు రక్షణ పొందుతున్నాడు. మనకెందుకండి? మనకు ఇంకా మనము వెయిటింగ్. శిక్షావిధిలో ఉన్నాడు వాడు. మనకి ఏ శిక్షావిధి తెలియదే. వీఆర్ ఇండిపెండెంట్, వీఆర్ గుడ్, వీఆర్ ఆనరబుల్ సిటిజన్స్. మనకి ఏమి శిక్షావిధి లేదే. మరి వాడు సిలువ వైపు ఆకర్షితుడైతుంటే మనకెందుకు? సిలువ అంటే మనకు కొంచెము ఇంకా డిజైట్ అంటారు దాన్ని, ఏమంటారు కానీ, ఇంకా మనం సిలువకు ఆకర్షితులం అయితేనేం. మనం సిలువ మనల్ని పిలుస్తుంది కానీ సిలువ వైపు మనము ఇంకా ఆకర్షితులం అవుతలేము పిల్లరా. ఒక దొంగ ఆకర్షితుడైతున్నాడు, పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకుంటున్నాడు. కానీ సిలువలకు మనము ఆకర్షితులైతేము. సిలువలో భూమి ఆకర్షణ శక్తి కంటే ఎక్కువ శక్తి ఉన్నది. కొన్ని రాకెట్లు ఛేదించుకొని పోతే భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు దాన్ని. ఆకాశంలోకి వెళ్ళిపోతే కదా రాకెట్లు. కానీ సిలువను దాటి ఏ పాపి కూడా పైకి వెళ్ళలేడు. సిలువ వైపు మనము ఆకర్షించాలి. సిలువలో పాపిని ఆకర్షించే శక్తి అది భూమి ఆకర్షణ శక్తి కంటే సిలువలో ఉన్న శక్తి అధికమైంది. దాన్ని దాటి ఏ రాకెట్ పోదో, ఏ ప్లేన్ పోదో, ఎవరు పోలేరు. నువ్వు సిలువ దగ్గరికి రావాల్సిందే. సిలువ వైపు నువ్వు ఆకర్షితుడు కావాల్సిందే. అది నేను దాటిపోతా అంటే లూసిఫర్ లాగా నేను మీదికి వెళ్ళిపోతా, నేను దాటిపోతా అంటే అల్టిమేట్లీ నువ్వు కింద పడతావు, పాతాళంలో పడతావు. మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు. పిల్లారా, సిలువలో యేసుక్రీస్తు ప్రభును ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. సిలువలో నీ గురించి, నా గురించి. అసలు యేసుక్రీస్తు ఎటువంటి వాడండి? ఒకసారి మనం పరమగీతం చదివితే దాంట్లో అర్థమవుతుంది మనకు. నా ప్రభువు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ఆయన ఫేస్ గురించి రాస్తారు. ఆయన ఎవరు? ధవలవర్ణుడు, రక్తవర్ణుడు.
అవని 10,000 అతి కాంక్షణీయుడు. సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్ అవర్ గాడ్. అటువంటి దేవుడికి తన సొగసు, తన స్వరూపము ఏమైందండి? పోగొట్టుకున్నాడండి. యెషయా 53 2వ అధ్యాయం చూడండి, 2వ వచనం చూడండి. యెషయా 53 అతి కాంక్షణీయుడు నా ప్రభు. చదవండి పిల్లలు ఎవరన్నా. 53:2, ఐజయా 53:2. లేక మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, అతడు ఆయన ఎదుగు పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనదు లేదు. స్వరూపమే లేదు. అతను తృణీకరింపబడిన వాడను ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనుల్లని వాడిగా నుండెను. చాలు ప్రియులారా. మళ్ళా 5వ వచనం కూడా చదవండి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి చాలండి అతడు నలగగొట్టబడెను. ఇంట్లో తేలొచ్చిందంటే ఏం చేస్తాం మనము? ఇంట్లో తేలు కనబడేది, జర్రియో తేలు కనబడితే ఏం చేస్తాము? కొట్టుతామా నల్ల కొడతామా? గట్టిగా ఇట్లా అంటామా? చెప్పు తీసుకొని వేస్తాం, అది పచ్చడైపోతుందండి. అది నల్లగొట్టుడు అంటే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును మన అతిక్రమం, నువ్వు నేను చేసిన పాపములకు ఆయన శిక్షను భవిస్తున్నాడు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని బైబిల్లో చెప్తుంది. ఎందుకు నలగొట్టబడ్డాడు దేవుడు? అంతా వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిగ్రస్తుడుగా అని రాస్తుందని ఇక్కడ. వీపు ఎట్లయిపోయింది ఆయన వీపు? చదవండి ప్రియులారా. 129:3 కీర్తన 129:3, సామ్ 129:3, 109:3. నీ గురించి నా గురించి దేవుడు శిలువపై చూడండి ప్రియులారా, ఒక వ్యాధి అనుభవించిన వాడిలాగా అయిపోయాడట. నొల్లని వాడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడైన దేవుని సొగసు ఏమైంది? సొగసు పోయింది, స్వరూపము పోయింది. 129లో చెప్తారు, దాని కీర్తనకారుడు ప్రవచిస్తాడు ఈ ప్రవచనం. దున్నువారు నా వీపుపై దున్నిరి. వాళ్ళకు ఎక్కడ భూమి దొరకలేదు. ఏం చేసిండ్రు? సత్యనారాయణ, భూమి దొరకక దున్నువారు నా వీపుపై నాగలి పెట్టి దున్నిండ్రట. నాగలి పెట్టి భూమిలో ఒక్కసారి నాగలి భూమిలో కూర్చితే భూమి పెళ్ళుమని విరిగిపోతుంది. అటువంటిది దేవుడు కీర్తనకారుడు ప్రవచనము. దున్నువారు నా వీపుపై దున్నిరి. చారలు వెడల్పు చేసిరట, పొడువుగా చేశారట ఆ చారలు. 50వ అధ్యాయం యెషయా 6వ వచనము ఒకసారి చూడండి ప్రియులారా. యెషయా 56వ వచనం, ఐజయా 56th verse.
దున్నువారు నా వీపుపై దున్నిరి. 50వ అధ్యాయం యెషయా 6వ వచనము. వారికి నా వీపు అప్పగించుకుని కొట్టువారికి నా వీపును అప్పగించిన నేను, వెంట్రుకలు తిరుగువారి వారికి నా చంపలను అప్పగించుకుని వెంట్రుకలు పెరుగు వారికి నా ముఖం అప్పగించిన నేను. యేసుక్రీస్తుకు గడ్డము. అప్పుడు యూదులకు అందరూ గడ్డాలు పెట్టుకుని క్లీన్ షేవ్ ఉండకపోయేది. ప్రతి ఒక్కరు గడ్డమే ఉండేది. రాజు అయినా కానీ ప్రతి ఒక్కరు కానీ యూదులు గడ్డాలు పెట్టేవారు. గడ్డము పెరుగుట ఒక్క వెంటిక పెరిగితే ఎంత వస్తుంది? సత్యనారాయణ, నీ మీసం లెక్కలు ఒక వెంటిక ఇట్లా గుంచితే ప్రాణం పోయినట్టు కాదా నీకు? ఇక్కడ దేవుడట కొట్టువారికి నా వీపును అప్పగించేసిన నేను. అప్పగిత్తా. గడ్డము పెరుగు వారికి నా ముఖం అప్పగించిందట, నా చెంపలను అప్పగించిన. ఉమ్ము వేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖం దాచుకోలేదు. వారు నా ముఖం మీద కాండ్రించి ఉమ్ముతున్నారు. అక్కడ రానువారు రోమా సైనికులు. వాళ్ళ కొరడాలు ఎట్లుంటే తెలుసా? ఆ కొరడాలకు ఇట్లా అన్ని చీలికలుండి, ఆ చీలికల చివరన గాలాల్లాగా ఉంటుంది అన్నట్టు, ఇట్లా కొండిళ్ళు. అది పట్టి వీపు మీద కొడితే ఆ కొండికి ఏమొస్తుంది? చర్మము మాంసం వస్తుంది బయటికి. అందుకోసమే ఇక్కడ దావీదు చెప్తాడు, దున్నువారు నా వీపును దున్నిరి. దున్నినట్టే అది. ముఖం మీద ఉమ్మివేత, అవమానము. ఎవరి గురించి ఇవన్నీ? నీ గురించి, నా గురించి, నీ పాప పరిహార్థం గురించి, నీ పాపాలు క్షమించబడాలని దేవుడికి రక్తసిక్తమైందండి. ముఖం తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. పెద్ద పెద్ద ముళ్ళు, 4 ఇంచుల ముళ్ళట అవి. ఆ ముళ్ళు ఒత్తి అందుకెళ్ళి ముఖం నుంచి కారుతుంది రక్తము. చూడనొల్లరకపోయి వారి వల్ల అయిందని చెప్పి బైబిల్ చెప్తుంది. యెషయా 56లో. ఇంతకుముందు మనం చదివాం కదా 53. దాంట్లో చూడనొల్లకపోయిన వాడండి, ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడైన నా దేవుని గతి ఎలా అయింది ఇక్కడ శిలువ పైన అంటే, ఇక్కడ చూడండి ప్రియులారా, ఆయన చాలా హింసపడ్డాడు. ఎవరి గురించి హింసపడ్డాడు ప్రియులారా? మత్తయి 26-28 ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 26-28, 26 అధ్యాయము 20వ వచనము, 28వ వచనము. ఇది మనందరికీ మన పాస్టర్ గారు రవిరాత్రి భోజనం అప్పుడు ప్రతిసారి చెప్తుంటాడు. మత్తయి 26-28. మనం బంద సమీపించేటప్పుడు ఎప్పుడు కానీ ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటాడు. ఇది నా రక్తము. శిలువ నుంచి రక్తం గారుతున్నది, రక్తం ధారలై గారుతున్నది. ఒంటంతా కొరడా దెబ్బలు, చేతుల్లో శీలలు, కాళ్ళలో శీలలు, వేలాడుతున్నాడు. భూమికి ఆకాశానికి మధ్యన ఒక ప్రాణు పైన వేలాడుతున్న మన దేవుడు అంటాడు, ఈ రక్తము నా, చదవండి ఎవరన్నా, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము, నీ పాపముల గురించి, నా పాపముల గురించి చిందింపబడుతున్న ఈ రక్తము. అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము ఇది. ఈ రక్తం కార్చాడు ప్రియులారా. ఈ డ్రైన్డ్ అవుట్ ఆల్ హిస్ బ్లడ్. ఆయన శరీరంలో రక్తమంతా పారిపోయింది మన గురించి, మన పాపముల గురించి, నీ గురించి, నా గురించి. ఎప్పుడైతే సైనికుడు వచ్చి యేసుక్రీస్తు చనిపోయిందని ఎప్పుడైతే పొడుస్తాడో అప్పుడు అందులో రక్తం లేదు. రక్తం లేదు. ఏం కాలిందట? పొడిస్తే, కడుపులో పొడిస్తే యేసుక్రీస్తు పక్కన పొడిచిందట ఆ రోమా సైనికుడు. అయితే అందులోకి నీళ్లు గాలిని ఏం చెప్తున్నాడు? లేదు రక్తము శరీరంలో, అంతా డ్రైన్డ్ అవుట్.
పొద్దున్న నుంచి 9 నుంచి రాత్రి నుంచి అనుకోండి అది స్టార్ట్ అయింది దేవునికి. మొత్తము లేదు, రక్తం లేకుండా అతను చిత్రహింసల పాలై ఎవరి గురించి, నీ గురించి, నా గురించి, మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనుషుడు ఏ పాటి వాడు. ప్రియులారా, ఇంకా కొంచెం టైం ఉంటే అయినారు మార్కెట్ చేసుకుని లాస్ట్గా లార్డ్ రిమెంబర్ మీ ఫర్ సప్లికేషన్ ఆర్ ఫర్ సన్. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము, బుక్ ఆఫ్ శామ్యూయల్, 1 శామ్యూయల్ 1వ అధ్యాయము 11వ వచనము. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనము. సైన్యములకు అధిపతిగా యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని. చాలండి, ఇది చాలు. ఇది హన్నా చేసిన ఒక గొప్ప ప్రార్థన. పిల్లరా, ఇంతకుముందు మనం ఇద్దరు మగవారే ప్రార్థన చేశారు అనుకున్నాం, కానీ ఇక్కడ ఒక స్త్రీ ప్రార్థన చేస్తున్నది, తనకు కొడుకును ప్రసాదించున్నది. దేవుణ్ణి విజ్ఞాపన చేసుకుంటూ అడుగుతుంది, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, నీ సేవకురాలుని జ్ఞాపకం చేసుకో దేవా. ఇక్కడ దొంగ జ్ఞాపకం చేసుకోమన్నాడు, సంసోను జ్ఞాపకం చేసుకోమన్నాడు, ఇక్కడ హన్నా కూడా జ్ఞాపకం చేసుకోమంటుంది. లార్డ్ రిమెంబర్ మీ ఫర్ సప్లికేషన్. సంసోను, లార్డ్ రిమెంబర్ మీ ఫర్ స్ట్రెంగ్త్. దొంగ, లార్డ్ రిమెంబర్ మీ ఫర్ సల్వేషన్. హన్నా, లార్డ్ రిమెంబర్ మీ ఫర్ సన్ ఆర్ సప్లికేషన్. హన్నా అంటే గ్రేషియస్. హన్నాకు పేరుకు అర్థము గ్రేషియస్. గ్రేషియస్ అంటే కృపగల, దయగల, దయగల స్త్రీ. హన్నా మగపిల్లల గురించి తన ఊరైన రామతాయి, రామ అంటారు, తర్వాత రామ అని పేరు పెట్టారు. ఇప్పుడు రమోలా అని పాలస్తీనా దేశంలో ఉండేది. ఈ రామ నుండి షిలోహు అని దేవుని మందిరం. షిలోహు అంటే పీస్ బ్రింగర్, సమాధానం తెచ్చినది. షిలోహు మందిరానికి ఈ హన్నా అనే స్త్రీ 14 మైళ్ళు రామతాయి నుంచి షిలోహు. అప్పుడు ప్రయాణ సాధనాలు ఏమీ లేవు ఆ కాలంలో. ఇశ్రాయేలు దేశము లోయల దేశము, అడవుల దేశము, భయంకరమైన తోడేళ్లు పుల్లు సంచరించే దేశము, రోడ్లపైన బందిపోటు దొంగలు. 14 మైళ్ళు ఆమెకు రావాలంటే అప్పుడు గాడిదలే తప్ప ఇంకేమీ మీకు ఇది లేదు. నో ట్యాక్సీ, నో కార్, నథింగ్, సైకిల్ గీకిల్ ఏం లేదు. అప్పుడు ఏం తిన్నది? గాడిదకు గంటలు కట్టి గాడిద మీద కూర్చుంటే పోయేవారు ఆ కాలంలో. ఎప్పటి వరకు అంటే సమూయేలు కాదు, సొలొమోను కాలం వరకు గుర్రాలు లేవండి ఇశ్రాయిల్లో. గాడిదలు, ఆడగాడిదలు, ఒంటెలు, అంతేగాని డబ్బులున్నోడు మాత్రం ఒంటెల మీద పోయేవాడు. కానీ మిగతా వాళ్ళంతా సామాన్యునికి, మన ఎర్రబస్ ఎట్లనో అప్పుడు గాడిద. ఒక ఆమె గాడిద మీద కూర్చొని
14 మైళ్ళు లోయలలో, గుండెలలో, గుట్టలలో పడి శిలోహ మందిరానికి పోతుందండి, దేవుని మందిరానికి. మనకి ఇక్కడనే పక్కన ఇల్లు ఉంటుంది, రాదు మనం దేవుని మందిరానికి రాలేము మనం. వాళ్ళ భక్తి చూడండి. 14 మైళ్ళు గాడిద మీద కూర్చొని, ఆ గాడిద మీద కూర్చుంటే నడుము ఏమవుతుంది మీకు తెలుసా అండి? అది కంఫర్టబుల్ జర్నీ, అది గాడిద జర్నీ. నడుము టింగు టింగు అంటుంది. మరి అటువంటి జర్నీ చేసి దేవుని మందిరానికి వెళ్తుందండి ఆమె. దేవుణ్ణి ఆరాధిస్తుంది, శిలోహలో దేవుణ్ణి ఆరాధిస్తుంది వెళ్తుందండి ఆమె. మనకు ఆ భక్తి లేదు ప్రియులారా. మనకు అన్ని సాధనాలు ఉన్నాయి. ఒక ఆటో పట్టుకుని రావచ్చు, ఒక స్కూటర్ మీద రావచ్చు, కానీ అది వస్తు మందిరానికి రావటానికి మనసు ఒప్పదు అంతే మన వాళ్ళకు. మనం మారాలి ప్రియులారా, మనం చాలా మారాలి. ఈ అరకొర భక్తితోని మనము దేవుని రాజ్యంలో ప్రవేశించ దుర్లభము. ఇక్కడ ఈ స్త్రీ 14 మైళ్ళు రామతాయి నుండి శిలోహనకు ప్రయాణం వస్తున్నది. అన్ని రిస్క్ తీసుకుంటున్నది. జంతువుల నుంచి రక్షణ లేదు, బందిపోటు దొంగల నుంచి రక్షణ లేదు. అయినా కానీ నా దేవుని చూడాలా, నా దేవుని మందిరానికి వెళ్ళి నేను నా దేవుని దగ్గర నేను ప్రార్థన చేయాలనే ఆ కుతూహలము, ఆ ఆంక్ష, ఆ జీల్, ఆ యాంగ్జైటీ ఈమెలో ఉన్నది. అందుకే ప్రియులారా, దేవుడు ఆమె మనవి విన్నడు. సైన్యములకు అధిపతికు యెహోవా అనే మాట మొట్టమొదట వాడిన స్త్రీ అన్నా. ఇక్కడి నుండి సమూయేలు మొదటి అధ్యాయం నుంచి సైన్యములకు అధిపతిగా యెహోవా అనే మాట స్థిరపడి అది ఇంతవరకు అది నడుస్తూనే ఉన్నది. ఆ మాట, ఈ మాటను శారా పలకలేదు, రాహేలు పలకలేదు, రిబ్కా పలకలేదు, పలికింది హన్నా పలికింది. సైన్యములకు అధిపతి యెహోవా, లార్డ్ ఆఫ్ హోస్ట్, ఫస్ట్ స్పోకెన్ బై హన్నా ఇన్ సమూయేల్ బుక్ లో. గొప్ప స్త్రీ అన్న. అయితే ఈమె నిరుత్సాహపడలేదు. ఎందుకంటే అప్పటికి ఏలి యాజకుడు అక్కడ శిలోహలో, ఏలి యాజకుడు, ఆయన కొడుకులు దుర్మార్గులు, ఆయన పేరు పడేది అక్కడ. చాలా మంది ఆమె నిరుత్సాహపరిచి ఉండొచ్చు. ఏమవుతామమ్మా మందిరానికి, అక్కడ యాజకుని కొడుకులే బద్మాష్గాళ్ళు ఉన్నారు, నేను తన్ను చేస్తారు, వాళ్ళు పోకమ్మా అని చెప్తుండొచ్చు. అయినా కానీ దేవుని మీద నమ్మకం. యాజకుడు ఎలా ఉంటేనే కాదు, నాకు దేవుని మందిరం ముఖ్యం నాకు అని శిలోహ మందిరానికి వచ్చి దేవుని ప్రార్థిస్తే దేవుడు గొప్ప ప్రవక్త, ఎవరు ప్రవక్త? సమూయేలు ప్రవక్త దేవుడు అనుగ్రహించాడు అన్నాకు. వీళ్ళారా, అన్నా చేసిన ప్రార్థన పట్టుదల గల ప్రార్థన. రోమా 12:12, రోమీయులకు రాసిన పత్రిక 12:12 తీయండి ప్రియులారా. ప్రార్థనలో పట్టుదల కలిగిన స్త్రీ హన్నా. అమ్మ ముగిస్తున్నాను, 2 నిమిషాలు ముగించేస్తున్నాను. రోమా 12:12. రోమా 12:12 చూడండి ప్రియులారా. పరిశుద్ధంగా పౌలు ఏమంటున్నాడు ఏమండి? నిరీక్షణ కలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి అని చెప్పి పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు. ప్రార్థనలో మనము పట్టుదల కలిగి ఉండాలి. కానీ మనం పట్టుదల ఎక్కడ చూపిస్తామంటే, వాడు నన్ను ఆ రోజు ఇంత మాట అన్నాడు, వాటితో మాట్లాడే అట్లా పట్టుదల మనకు. దేవుడేమో ప్రార్థనలో పట్టుదల ఉండాలంటే
వేరే దాంట్లో మనకు పట్టుదల ఎక్కువ. ముఖ్యంగా అమ్మలక్కలకు ఆ పక్కింటి దాంట్లో మాట్లాడారు, అమ్మో అది బద్మాషండి అండి, మొన్న ఇట్లా అన్నది అట్లనే పట్టుదల, ఇక్కడ లేని పట్టుదల మనకు. ప్రార్థనలో పట్టుదల ఉన్నది. దేవుడు అంటున్నాడు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. సామెతలు 4:4, ప్రావర్బ్స్ 4:4. పట్టుదల. సామెతలు 4:4. ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ఏదో నోటికి వచ్చినట్టు 4 మాటలు మాట్లాడి ముగించిన ప్రార్థన కాదు, పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆయన బోధించు నాతో ఇట్లండి. ఇట్లా దేవుడు ఇట్లా అన్నాడు చూడండి, సమయంలో నీ హృదయమును పట్టుదలతో నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నా మాటలను పట్టుకొనిమ్ము. నా ఆజ్ఞలను కైకొని అలా నీవు భక్తుడు. ప్లస్ ఇక్కడ కూడా చెప్తున్నాడు సొలొమోను భక్తుడు, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనిమ్ము. ఇంగ్లీష్ ఏమంటుండు? 4:4. He taught me Hmm? and said He taught me and said to me, and said to me let your heart hold that let your heart hold let your heart hold fast my words, hold fast my word, keep my commandments and life. keep my commandments. Hold fast. పట్టుదలతో ఉండాలి ప్రియులారా. అప్పుడే మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. అన్న పట్టుదలతో ప్రార్థన చేసింది. పౌలు పట్టుదలతో ఉండమని చెప్పండి. శ్రమలో నీకు కలిగిన శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదలతో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ మాట వింటాడు. నాకు 2-3 ఉన్నాయి. లార్డ్ రిమెంబర్ మీ ఫర్ సర్వీస్ అని నెహెమియా చెప్పాడు. తర్వాత దేవుడు చాలా ఇంకొక సమయం ఉన్నప్పుడు నేను తప్పకుండా మళ్ళీ షేర్ చేసుకుంటాను నేను. అయితే ఈ 3 వ్యక్తులు దేవుణ్ణి జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థించారు. దేవుడు వాళ్ళను మర్చిపోలేదు. దేవుడు మనలను కూడా మర్చిపోడు. తల్లి మర్చినా నేను మరవనని చెప్పిన దేవుడు ఎప్పుడు మర్చిపోడు. దేవుడు ఇశ్రాయేలును మర్చిపోడని చెప్పి బైబిల్లో రాసినది. దేవుడు తప్పకుండా మనలను జ్ఞాపకం పెట్టుకుంటాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, నాయన తండ్రి, మీరు పలికిన ఈ కొద్ది మాటలు